హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజంతా ఫేస్ అంతా చాలా డల్గా ఉంది. ఈరోజు సండే కదా, ఇంట్లో పనులన్నీ చేసేసరికి నా ఫేస్ చూసారా ఎంత డల్గా అయిపోయింది. అలానే అందరింట్లో కూడా అందరు అమ్మలు కూడా వంటలు చేసి వాళ్ళ ఫేస్ అనేది చాలా డల్గా అయిపోతుంది కదా. అలా ఏమీ లేకుండా ఉండాలంటే ఇప్పుడు నేను ఒక వీడియోలో ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్పేస్తున్నాను. వీడియో అనేది మిస్ అవ్వకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది కూడా. ఓకేనా? ఇంకేంటి లేట్ ఫ్రెండ్, వెళ్ళిపోదామా వీడియోలోకి. ఇప్పుడు ఒక టమాటా ముక్కలు అనేది తీసుకోవాలన్నమాట. ఈ షేప్లో తీసుకొని నేను ఇప్పుడు ఎలా చెప్పిన విధంగా మీరు ఫేస్కి అప్లై చేశారంటే మీ ఫేస్ అనేది ఎప్పుడు గ్లోనగా ఉంటుందన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కను తీసుకున్నాం కదా, ఈ టమాటా ముక్కలోనైతే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ షుగర్ అండ్ టమాటో ఉంది కదా, ఈ రెండు కూడా మీ ఫేస్కి ఫస్ట్గా స్క్రబ్ లాగా చేసుకోవాలన్నమాట. అది ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఏమీ లేదు, ఈ టమాటా పండు షుగర్ వేసాం కదా, ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేసినప్పుడు వాటర్ అనేది కారుతుంది కదా, అందుకనేసి నేను ఒక ప్లేట్ అనేది అడ్డు పెట్టుకున్నాను. చూసారా, ఇలా మొత్తం కూడా మీరు ఫేస్ మొత్తం కూడా స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఫేస్ మొత్తం కూడా కనీసం ఒక 10 నిమిషాలైనా ఈ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్కి ఇలానే మద్దం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీ ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్, అలానే మొటిమలు, అలానే మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు, మీ ఫేస్ పైన ఉన్న జిడ్డు, ఇవన్నీ తొందరగా పోతాయి అన్నమాట. టమాటా అనేది ఏ ఫేస్ వాళ్ళకైనా మంచిగా పనిచేస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏం లేదండి, ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సెకండ్ 2 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ 2 స్టెప్స్తో చేసేసరికి మీ ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, కానీ కొందరు అనేది పొరపాటు చేస్తారు. టమాటా అలానే షుగర్ వేసిన తర్వాత గట్టి ఇలా రఫ్ చేసేస్తారు. అలా ఏమి చేయకండి, జస్ట్ మీ ఫేస్ పైన ఇలా నెమ్మదిగా స్క్రబ్ చేసుకోవాలి. ఓకేనా? నేను వీడియోలో తొందరగా చూపిస్తున్నాను. నెక్స్ట్ మీరైతే 10 నిమిషాలైనా ఫేస్ పైన ఇది స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అదే టమాటా ముక్కలోను హనీని అయితే వేసుకోవాలి. ఈ హనీని అనేది వేసుకున్న తర్వాత ఈ హనీతోటే మీ ఫేస్ మొత్తం కూడా ఇలా స్క్రబ్లా చేసుకోవాలి. నెమ్మదిగా చేసుకోండి, ఎందుకంటే మీ ఫేస్ పైన ఉన్న స్కిన్ అనేది చాలా మృదుత్వంగా ఉంటుంది కాబట్టి మీరు ఫేస్ పైన పెట్టగానే స్లోగా ఇలా జస్ట్ స్క్రబ్లా చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు పొరపాటు చేసింది ఏంటంటే, మీరు ఇలా కిందకి అనకుండా పైకి మనము టమాటా తోటి ఇలా స్క్రబ్ చేయాలి. అప్పుడు మీ స్కిన్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే, ఇక దీన్ని కూడా మనము ఫేస్ పైన 10 నిమిషాలైనా స్క్రబ్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్ ఏంటి? షుగర్ అలానే టమాటో కదా. నెక్స్ట్ వచ్చి హనీ, టమాటో. నెక్స్ట్ వచ్చి కాఫీ పొడి అండ్ టమాటో అనమాట. చాలా మంచిగా పనిచేస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేస్ అనేది చాలా మృదుత్వంగా ఉండి కాంతివంతంగా ఉంటాయి. డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయి అన్నమాట. హనీ అనేది మన ఫేస్ పైన ఉన్న జిడ్డుని అయితే తొలగిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేంటి, ఇదే టమాటా ముక్కలోను హనీని అయితే వేసుకొని మళ్ళీ స్క్రబ్లా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వచ్చి కాఫీ పొడి అదే టమాటా ముక్కలో వేసుకొని మీరు మొత్తం కూడా ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకున్న తర్వాత మొత్తం కూడా మీరు ఈ టమాటాతోని మీరు స్క్రబ్లా చేసుకోవాలి. ఇంకో పొరపాటు ఏంటంటే, చాలామంది కాఫీ పొడి అనేది వాడకూడదు ఫేస్కి అంటారు. అలా ఏమీ లేదండి. కాఫీ పొడి అనేది మీకు మంచిగా పనిచేస్తుంది. మీ ఫేస్కి ఎంత బ్లాక్గా ఉన్న స్కిన్ అయినా కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది. చూడండి, నేను ఏ విధంగా నేను స్క్రబ్లా చేస్తున్నాను, మీరు అదే విధంగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇలా అనవద్దు. ఓకేనా? మన స్కిన్ అనేది ఎప్పుడు ఇలా పైకి అంతూ ఉండడం వల్ల
మీ స్కిన్ అనేది బిగుతుగా ఉండేలాగా చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ప్యాక్ కూడా కాఫీ అలానే టమాటో తోటి మరొక 10 నిమిషాలైనా స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు చేసుకోవడం వల్ల మీకు 1 వీక్ వరకు కూడా మీ ఫేస్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు కాఫీ పొడితో ఇలా స్క్రబ్లా చేస్తారు కదా, ఇలా స్క్రబ్లా చేసుకున్న తర్వాత 10 నిమిషాలు చేసుకున్న తర్వాత మీరు స్కిన్ మీద ఇదే విధంగా మరొక 10 నిమిషాలు ఉంచుకుంటే మీకు మంచి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా చూసారా, అసలు నేను వీడియోలో చూపించి తొందరగా చేసేసరికి నాకైతే మంచి 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 రిజల్ట్ అయితే వచ్చింది. మీరు ఇంకా చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేమైనా మీకు బ్యూటీ టిప్స్ ఏదైనా సమస్య ఉంటే నాకు కామెంట్ చేస్తే మీకు అదే వీడియో అనేది పెడతాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ ఇంకెవరైనా ఫస్ట్గా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మేము ఎంతో కష్టంగా చేసుకున్న వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల మరి మరొక 10 మందికి ఆ లైక్ ద్వారా షేర్ అవుతుంది అనమాట. అంతేనండి. లైక్ ద్వారా మాకు ఏంటి యూజ్ అనేది కాదు, ఇంకో 10 మందికి షేర్ అవుతుందని ఆశ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారా. ఇప్పుడు నేను ఫేస్ మొత్తం స్క్రబ్లా చేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఆరిన తర్వాత నేను ఫేస్ వాష్ అయితే చేసుకుని వస్తాను. జస్ట్ మీ ముందే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్గానే నేను మీ ముందునే కడిగేసి చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ సామాన్లు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం వాటర్ పడితే బాగోదు కదా అనేసి నెమ్మదిగా అయితే కడుగుతాను ఒక పక్కని. ఓకేనా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, అస్సలు చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసాక నాకు చెప్పండి అంతే. ఓకేనా. ఓకే, డన్. చూస్తున్నారా, నేను అస్సలు సబ్బే పెట్టలేదు. సబ్బు పెడితే బొట్టు చెరిగిపోవాలి కదా, నేను సబ్బే పెట్టలేదు. అయినా చూసారా ఫేస్ అయితే ఎంత బాగుందో. వావ్, చూసారా. ఈ ఫేస్ ప్యాక్ అనేది నెక్కి కూడా మీరు వాడుకోవచ్చు, నెక్స్ట్ హ్యాండ్స్కైనా వాడుకోవచ్చు అనమాట. ఈ ప్యాక్ అనేది హ్యాండ్స్కి వాడడం వల్ల మీకు నెయిల్స్ కూడా బాగా పెరుగుతాయి, నెక్స్ట్ వైట్గా వస్తాయి అనమాట. స్కిన్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్.